నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్రం ఇవాళ లోక్సభలో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. అందులో మొదటిది, ముఖ్యమైనది డీలిమిటేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప సార్ ఉన్నారు. సార్ నమస్తే, బాగున్నారా సార్? సార్, ముఖ్యంగా మన రాష్ట్ర సీఎంతో మాట్లాడదాం. సీఎం ఎందుకు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు? జనాభా ప్రాతిపదికన అస్సలు వద్దు అని అనటానికి కారణం ఏంటి? రెండు విషయాలు. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నారా లేదా డీలిమిటేషన్ని సపోర్ట్ చేస్తూ ఆయన కొన్ని సూచనలు ఇస్తున్నాడా, లేకపోతే ఈ డీలిమిటేషన్ మొత్తానికి చేయొద్దు అని అంటున్నారా అనే విషయంలో ఫస్ట్ సీఎం గారికి క్లారిటీ లేదు 100% లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా అదే ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తుంది. గత 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది తేలేకపోయింది. ఆల్రెడీ మోడీ గారు పూర్తి ఇనిషియేషన్ తీసుకొని దీనిపైన దాదాపు ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు అది అయిపోతుంది. ఈ 3 రోజుల పార్లమెంట్లో 100% అయిపోతుంది. సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అరే, మనం ఇన్ని రోజులు మనం పాలన చేస్తుంది, మేము ఒక్కటైనా నోటేబుల్ ఒక మంచి సవరణ చాలా సవరణలు చేసిరు వాళ్ళు. ఏమేమి సవరణ చేసిరు? ఒక వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి ఎన్నో సవరణలు తీసుకొచ్చారు, ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. వాళ్ళు ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొచ్చారు. ముస్లింలు హిందువులకు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినాయి వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ముస్లిం పర్సనల్ లా బోర్డులో 4 పెళ్లి చేసుకోవచ్చు. ముస్లిం పర్సనల్ లా బోర్డులో వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఇష్టం వచ్చిన పంచుకోవచ్చు. భార్యను ఎప్పుడైనా వదిలేయచ్చు, ట్రిపుల్ తాగుతో అన్నీ చేయొచ్చు. అదే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు అట్లా బిల్లు తీసుకొచ్చారు. తర్వాత 370 ఆర్టికల్ అప్పుడే స్టార్టింగ్లోనే పెట్టేసారు. దానివల్ల కాశ్మీర్ ఒక స్వతంత్ర ప్రాతిపదిక దేశం ఇలాగా చేసేసి మన భారతదేశం సంబంధం లేదు, వాళ్ళు ఎవడైనా పోవాలంటే కూడా, భారతీయుడు పోవాలంటే కూడా వాళ్ళు వీసాలాగా ఒక పర్మిషన్ తీసుకుని పోవాలని చెప్పి, అంటే ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే, దేశాన్ని బలహీనపరిచే సమాఖ్య వ్యవస్థని, ఫెడరల్ సిస్టమ్ని బలహీనపరిచే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో రివల్యూషనరీ నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 370 ఆర్టికల్ని నరేంద్ర మోడీ గారు రద్దు చేశారు. ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో భాగం అయిపోయింది. రోజు అక్కడ సైనికుల మీద, పోలీసుల మీద రాళ్ళు రువ్వేటోళ్ళు, రోజు టెర్రరిస్టులు అక్కడనే తయారయ్యేటోళ్ళు, పాకిస్తాన్ జీజీకి వచ్చేటోళ్ళు అవన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి. పూర్తి బంద్ కాకపోయినా కూడా 90% తగ్గిపోయినాయి. సో ఇట్లాంటి రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకునేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ఒక రివల్యూషనరీ నిర్ణయం. అది మొత్తం భారతదేశ చరిత్రలో మహిళలకి ఒక గొప్ప వరం. ఇప్పటివరకు మహిళలు రాజకీయాల్లో చట్టసభల్లో అడుగు పెట్టాలంటే అయితే ఆమె ఒక పెద్ద రాజకీయ నాయకుడి కూతురై ఉండి, ఆ రాజకీయ నాయకుడు కూడా ఆయన చట్టసభలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటే, లేదా తనకో సీటు, తన బిడ్డకో సీటు, తన భార్యకో సీటు అయితే తప్ప ఇంకా వేరే వాళ్ళని మహిళలు ఎవరు ఎంకరేజ్ చేయరు. లేదా సారీ టు సే, ఒక నాయకుడు చనిపోతే ఎమ్మెల్యే, ఎంపీఆర్ ఎవరన్నా అట్లా గౌరవ సభ్యుడు ఆ టెన్యూర్ లోపల మధ్యలో అకాలమరణం చెందితే అప్పుడు ఆయన భార్యకి అవకాశం ఇస్తారు. ఎందుకోసం ఇస్తారు? అది కూడా సింపతితో ఓట్లు వచ్చి ఆమె గెలుస్తుంది, ఆ సీట్ మనకు మిస్ కాకుండా ఉంటుందని చెప్పి. ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీలు ఇదే ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాజాప్తా 33% మహిళలవి, 33% సీట్లలో మహిళలే పోటీ చేయాలి. ఒకవేళ మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంటర్ కారా, వాళ్ళ భార్యల్ని, బిడ్డల్ని, కోడళ్ళని పెట్టరా అంటే కొన్ని చోట్ల పెడుతుండొచ్చు. కానీ ఎక్కువ సీట్లలో అయితే ఖచ్చితంగా స్వతంత్రంగా పార్టీ కోసం, దేశం కోసం పని చేయాలని వచ్చేటువంటి మహిళలు ఏ పార్టీలోనే కావచ్చు, బీజేపీ కోసం మాత్రం మాట్లాడతలేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో 33% మహిళలకు సీట్లు ఇవ్వాలి. ఇక్కడే లొసుగుంది. బీజేపీలోనే ఎక్కువ మంది చదువుకున్న మహిళలు ఉన్నారు, చదువుకున్న మహిళా నేతలు ఉన్నారు. కాబట్టి ఎటొచ్చి మళ్ళీ అది బీజేపీ మహిళా నేతలు ముందుకు రావడానికే యూజ్ అవుతుంది అనేది ఒక ప్రధాన విమర్శ. దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్తా. ఎందుకంటే బీజేపీలో ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఉంది, మీ చదువుకున్నటువంటి మహిళలకు ఎక్కువ మంది అవకాశం ఇచ్చి నాయకులు తయారు చేశారని చెప్పి మీరు ఉన్న వాస్తవాన్ని చెప్పారు. మీ ఉద్దేశం కాదు, బట్ మీరు ఉన్న వాస్తవాన్ని చెప్పారు. 100% భారతీయ జనతా పార్టీలో మహిళలకి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది, మహిళలకి అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు భారతదేశానికి ఆర్థిక మంత్రిని చేసినటువంటి పార్టీ బీజేపీ.
నిర్మలా సీతారామన్ గారు కంటిన్యూగా ఆమెని ఎక్కువ సార్లు బిల్లు ప్రవేశపెట్టినటువంటి మహిళగా ఈరోజు పార్లమెంట్ ప్రవేశపెట్టిన మహిళా నాయకురాలుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఒక మహిళ భారత రక్షణ శాఖ మంత్రి కాగలిగింది కేవలం బీజేపీలో మాత్రమే. ఎంతో మంది మహిళల్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఈరోజు ఇప్పుడున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కావచ్చు, లేకపోతే వసుంధర రాజే కావచ్చు, ఉమా భారతి కావచ్చు, ఇట్లా ఎంతోమంది మహిళా నాయకురాలని ముఖ్యమంత్రులని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మేము ఇస్తున్నాం సరే, అది వేరే విషయం. కానీ మేము ఇవ్వడం అని కాదు, వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి 33% ఇవ్వాలన్నది, మహిళలకి హక్కుగా 33% రావాలన్నది గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ఉన్నటువంటి డిమాండ్ని ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఇవ్వాల్సిందే. చట్టసభలో 33% వాళ్ళు ఉండాలని చెప్పి ఇది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేసింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం, మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము బరోబర్ చేస్తున్నాం. దీన్ని కూడా అడ్డు పెట్టడం కోసం, దీన్ని అడ్డుకునేందుకు డైరెక్ట్గా మేము మహిళా బిల్లు వ్యతిరేకిస్తున్నాం అంటే మహిళలందరూ వ్యతిరేకం అయిపోతారు. భారతదేశంలో ఉన్నటువంటి సగం మంది మహిళా ఓటర్లు వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేస్తారు. సో అందుకని వాళ్ళు మహిళా బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండానే మేము మహిళా బిల్లుని సపోర్ట్ చేస్తున్నామని చెప్తూనే మళ్ళీ వాళ్ళు డీలిమిటేషన్కి దానికి లింక్ పెట్టేసి మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వేరు, మహిళా బిల్లు వేరు. మొదటిది, ఎందుకంటే డీలిమిటేషన్ అన్నది కంపల్సన్, రాజ్యాంగం ప్రకారం ఇది 26లో చేయాల్సిందే. ఇది ఇప్పుడు కాదు, 2001లో ఫైనల్ చేసిరు. 2001లో అప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి మా చర్చ వచ్చినప్పుడు ఫ్రీజ్ చేసి, అప్పుడున్నటువంటి పార్లమెంట్ ఈ డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేసి, నంబర్ని ఫ్రీజ్ చేసి 26లో చేద్దామని చెప్పింది. సో ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు డీలిమిటేషన్ చేయాల్సిందే. కానీ వీళ్ళు డీలిమిటేషన్ అడ్డం పెట్టుకొని దాన్ని మహిళా బిల్లు వ్యతిరేకించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది. సరే, మీరు అడిగినట్టు ఇంకో ముఖ్యమైన ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది హైబ్రిడ్ అంటున్నాడు. అంటే ఏంటి సార్ హైబ్రిడ్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ వ్యతిరేకించడం కాదు అని ఇంతమంది చెప్పాను కదా, ఆయన ఒక క్లారిటీతో లేరు. దీన్ని వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ వేలో పోమంటున్నాడు, ఆయనకి క్లారిటీ లేదు. ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మొదటి. రెండోది, డీలిమిటేషన్ని ఎవరు వ్యతిరేకించలేరు. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 ప్రకారం 100% ఇది చేయాల్సిందే. అయితే 1977లోనే డీలిమిటేషన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు డీలిమిటేషన్ చేసేసిన తర్వాత ఫ్రీజ్ చేసి 2001 వరకు మళ్ళీ మధ్యలో చేయొద్దని చెప్పి, డీలిమిటేషన్ చేయొద్దని చెప్పి పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు నిర్ణయం తీసుకున్నది అంటే, అప్పటికి భారతదేశంలో కుటుంబ నియంత్రణ స్కీమ్ వచ్చిన తర్వాత, కుటుంబ నియంత్రణ కార్యక్రమం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అప్పుడు ఇంకా అవగాహన లేదు పబ్లిక్లో. కొంతమంది కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు, కొంతమంది పాటిస్తలేరు, కొంతమంది అదొక అపోహ ఉంది, భయపడుతున్నారు. డాక్టర్లు వచ్చినారంటే భర్తలు భార్యను దాచిపెడుతున్నారు, నా భార్యను తీసుకుపోయి ఏమో చేస్తారు, వీళ్ళకి ఆపరేషన్ చేసిన భార్య చనిపోతుందని, ఇట్లా రకరకాల భయాలతోని అప్పుడు కుటుంబ నియంత్రణ పాటించలేదు. సో ఇంకా జనాభా స్టెబిలైజేషన్ స్థిరత్వానికి రాలేదు. కాబట్టి 2001 వరకు అయితే వస్తుంది, అప్పుడు చేద్దామని చెప్పి ఫ్రీజ్ చేశారు అప్పుడు. ఆ తర్వాత 2001లో కూడా ఏమైందంటే, 2001లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్టెబిలైజేషన్ రాలేదు, పూర్తి స్థాయిలో దీని పూర్తి అవగాహన రాలేదు. ఇంకో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేద్దాం, సో 26లో చేద్దామని చెప్పి పార్లమెంట్ డిసిజన్ తీసుకున్నది. అప్పటిది. సో పార్లమెంట్ 26లో చేయాలనేది, 26లో డీలిమిటేషన్ చేయాలనేది ఆ రోజు పార్లమెంట్ తీసుకున్నటువంటి డిసిజన్. అది చేయాల్సింది. అప్పటి వరకు మాత్రమే ఫ్రీజ్ చేసిరు. 2001 నుంచి 2026 వరకు మాత్రమే డీలిమిటేషన్ నంబర్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని ఫ్రీజ్ చేశారు. కాకపోతే బౌండరీస్, పరిధుల్ని మార్చొచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉండింది. 2009లో పరిధుల్ని మార్చారు, నంబర్ పెంచకుండా పరిధుల్ని మార్చారు. కానీ అది కూడా ఎట్లా చేశారు, జనాభా ప్రాతిపదికన చేశారు. జనాభా ప్రాతిపదికన మన దగ్గర తెలంగాణ ప్రాంతం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే 2009లో రాజశేఖర రెడ్డి సీఎం ఉండి, అయితే 2009లో జరిగినటువంటి డీలిమిటేషన్ కాదు, అది నియోజకవర్గాల పునర్విభజన, నంబర్ పెరగలేదు. నంబర్ పెరగొద్దు అనేది రూల్ చెప్పాను కదా, 2001లోది పార్లమెంట్ డిసిజన్. అయితే అప్పుడు తెలంగాణలో ఇప్పుడు 119 అయినాయి కదా, అప్పుడు తెలంగాణలో అంతకంటే ముందు 107 ఎంత ఉన్నాయి, 107 ఉన్నాయి. ఇప్పుడు 107 నుంచి 119 అయినాయి. ఎందుకు 119 అయినాయి? మన దగ్గర హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో జనాభా పెరిగింది. తర్వాత కొంతమంది నార్త్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ స్థిరపడడం వల్ల మన జనాభా పెరిగింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో జనాభా పెరిగింది. సో అందుకే మన దగ్గర 119 అయినాయి. మన దగ్గర ఒక 9 అంటే 13-14 సీట్లు మన దగ్గర పెరిగినాయి.
ఏపీలో 13 సీట్లు తగ్గినాయి, అక్కడ తగ్గి మన దగ్గర పెరిగినాయి. సో ఉన్నటువంటి హోల్ నెంబర్ మళ్ళీ సేమ్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటిది అంటే పార్లమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకున్నది, ఇప్పుడు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్టికల్ 81, 82 ప్రకారం చేయాల్సిందే. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయరు, ఏది వాయిదా వేయరు, పక్కా బరాబర్ చేసి చూపిస్తారు. మొదటిది. రెండోది, మీరు అడిగినటువంటి క్వశ్చన్లో రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ సూచిస్తున్నారు అని చెప్పి, యశోద గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే హైబ్రిడ్ పద్ధతిలో డీలిమిటేషన్ జరగాల. హైబ్రిడ్ అంటే ఏంది అనే ఉద్దేశంలో, ఒకటి పాపులేషన్ది సగం తీసుకోవాలా, అంటే రాష్ట్ర జనాభా, దేశంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా నుంచి సగం సీట్లు పెంచాలి. రెండోది జిఎస్డిపి, రాష్ట్ర జీడిపి, రాష్ట్ర ఆదాయం జీడిపి ప్రకారం మీరు ఇంకో సగం తీసుకోవాలంటే వృద్ధి రేటు ప్రకారం ఆయన ఇంకో సగం సీట్ చేయాలంటే దాన్నే ఆయన హైబ్రిడ్ దీనిగా సూచించింది. దేశ ప్రజలందరూ నవ్వుతున్నారు, మేధావులందరూ నవ్వుతున్నారు, ఇదేం లైన్ తీసుకొచ్చింది నా రేవంత్ రెడ్డి అని చెప్పి. అయితే గతంలో ఉన్నటువంటి రూల్ ప్రకారం, అప్పుడు రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ డీలిమిటేషన్ చేసే ప్రక్రియ జనాభా నిష్పత్తి ప్రకారమే చేయాలి. ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభాని చూసి దాని ప్రకారమే. సార్, మనం తెలంగాణ వాళ్ళం, ఎటొచ్చి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు ఒకంత మేలు వాళ్లకు జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు సీఎం సూచిస్తున్న దాంట్లో తప్పేంటి? జనాభా ప్రాతిపదికన చేయాలి. నిజానికి గతంలో చేసినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూసినా, లేకపోతే రాజ్యాంగం ఉన్నటువంటి ప్రక్రియను చూసినా కూడా జనాభా ప్రాతిపదికన మాత్రమే చేయాలి. అప్పుడు మీరు అన్నట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్టు, జనాభా ప్రాతిపదికన చేసినట్టయితే 100% సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే సౌత్ ఇండియాలో కుటుంబ నియంత్రణ బాగా పాటించారు, నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణని వాళ్ళు పాటించలేదు, అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, మనకి తక్కువ లోక్సభ సీట్లు వస్తాయి. 100% కరెక్ట్ అది. కానీ ఇప్పుడు అది గుర్తించే జనాభా ప్రాతిపదికన చేస్తే కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ, కొన్ని రాష్ట్రాలు తక్కువ ప్రపోర్షనేట్లో అవుతాయి. అప్పుడు మనకు సీట్లు ఉన్నాయి, ఈ సీట్లు కూడా ఉండవు, ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు కూడా తగ్గిపోతాయి. అప్పుడు వేరే రాష్ట్రాలకి ఏది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యూపీ, ఎంపీ అట్లాంటి రాష్ట్రాలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది వాస్తవం. మీకు అందుకే ప్రధానమంత్రి గారు దీనిపైన మేధావులతో చర్చించిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా, ఇప్పుడున్నటువంటి జనాభా ఎక్కువ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, జనాభా తక్కువ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగద్దు. కాబట్టి ఈ 50% అనేటువంటి ఒక ప్రోరేట్ని తీసుకొచ్చారు. 50% అంటే మీకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లలో సగం పెంచుతారు అన్ని రాష్ట్రాలకి. అది పెద్ద రాష్ట్రం కావచ్చు, అది చిన్న రాష్ట్రం కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 50% సీట్లు పెంచినా కూడా మాకు అన్యాయమే జరుగుతుంది అంటాడు. ఎట్లా అన్యాయం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరన్నా లెక్కలు తెలుసుకోవాలా, లేదా మీ పక్కన ఎవరైనా ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకుని మాట్లాడాలా? ఒక విషయం చెప్తా. ఇప్పుడు సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాలు ఉన్నాయి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, కేరళలో 20 ఉన్నాయి, తర్వాత తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి. మొత్తం సౌత్ ఇండియాలో 129 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం. అంటే 543 ఇప్పుడు పార్లమెంట్ సీట్ల ప్రకారం మన తెలంగాణ, మన సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలకి 129 సీట్లు ఉన్నాయి. అంటే 23.7% వస్తుంది. 23.7. రేపు పెరిగిన తర్వాత రేపు ఎంత పెరుగుతాయి? మనకి 129 నుంచి 65-66 సీట్లు పెరుగుతాయి. సో 65-66 సీట్లు పెరిగినప్పుడు సేమ్ మళ్ళా అదే 23.76-8% ఉంటుంది. నీకు 50% పెంచడం వల్ల నీ పర్సెంటేజ్ లాస్ కాదు. రేపు ఇప్పుడు యూపీకి ఉన్నటువంటి పర్సెంటేజ్ కూడా అంతే ఉంటుంది. 850 సీట్లు పెరిగినప్పుడు ఆ 850 సీట్లలో తెలంగాణ పర్సెంటేజ్ అంతే ఉంటుంది, సౌత్ ఇండియా పర్సెంటేజ్ అంతే ఉంటుంది, యూపీ పర్సెంటేజ్ కూడా అంతే ఉంటుంది. ఆ మాటకు వస్తే ఒకవేళ యూపీ వాడు లొల్లి పెట్టాలా, మా దగ్గర జనాభా ఎక్కువ ఉంది, మా పర్సెంటేజ్ పెంచాలి అని చెప్పి ఆయన లొల్లి పెట్టాలా. మరి ఇప్పుడు 543 సీట్లు కాస్త మీరు అన్నట్టు 850 అయితే ఓన్లీ బీజేపీకే లాభం అని ఎందుకు అంటున్నట్టు? వాళ్ళకి మొత్తానికే ఏ రాష్ట్రంలో కూడా పార్టీ లేదు, కుంచుకుపోయింది. భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల అధికారం ఉంది? కేవలం 3 రాష్ట్రాల అధికారం ఉంది. 3 రాష్ట్రాలు ఉంది. ఆ 3 రాష్ట్రాలు కూడా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోకపోవడం ఖాయం. మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది? ఇప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా, అసెంబ్లీ ఎలక్షన్ పెట్టిన మరుక్షణం ఆ గవర్నమెంట్ పోతుంది. కర్ణాటకలో ఎలక్షన్ పెడితే కర్ణాటకలో గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోతుంది. వాళ్ళు
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఎలక్షన్ కూడా గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఏదో ఒక కొర్రి పెట్టాలన్నది వాళ్ళ ఉద్దేశం. నేనేమంటున్నా అంటే ఒక విషయం నేను ఇష్టం కాకుండా చూడండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేదా నరేంద్ర మోడీ గారు సూచించినటువంటి 50% సీట్ల పెరుగుదల అనేది ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఎంత శాతం సీట్లు ఉన్నాయో అంతే శాతం సీట్లు ఉంటాయి. పదే పదే రేపు భవిష్యత్తులో నార్త్ ఇండియా వాళ్ళు శాసిస్తారు, తెలంగాణ వాళ్ళు శాసించరు, మేము సౌత్ ఇండియా వాళ్ళని శాసించమంటున్నారు. ఇప్పుడు మనకున్న సీట్లన్నీ 129, 543లో మన 129 ఉన్నాయి. మనం శాసించాలంటే 51% కావాలి కదా. మన 129తో మనం శాసిస్తామా? కాదు కదా. మనం ఇంకొంతమంది కలుపుకొని శాసించాలి కదా. నేనేమంటే సౌత్ నార్త్ అనేది కేవలం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి దాన్ని వ్యతిరేకించిన ఒకటి. రెండవది, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక కుతంత్ర బుద్ధితో, కుట్ర బుద్ధితో రేవంత్ రెడ్డి గారు తీస్తున్నారు. భారతదేశం ప్రశాంతంగా ఈరోజు ప్రపంచ దేశాల ముందు అద్భుతంగా అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలను కూడా భారతదేశం గౌరవిస్తున్నాయి. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతీయుడు ఎక్కడ పోయినా కూడా ఐఎమ్ ఇండియన్ అంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి దీన్ని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఏకైక కుట్రతో, ఏకైక ఆలోచనతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప వేరేది లేదు. సార్, ఎంఐఎం చీఫ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు సార్? ఒకటి చెప్తాను మేడం, మీకు ఒక విషయం చెప్పాలా. ఎంఐఎం ఫస్ట్ వ్యతిరేకిస్తున్నది ఉమెన్స్ బిల్లుని కదా. ఫస్ట్ అయితే వాళ్ళు ఉమెన్ బిల్ ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళ దృష్టిలో ఉమెన్ అంటే ఏంటి? పరదాలా ఉండాలా, బుర్కా వేసుకొని ఉండాలా, ఆమె బయట కనబడద్దు. ఆమె ఒక పిల్లల్ని కనే యంత్రం మాత్రమే, పిల్లల్ని కనేటువంటి ఒక బానిస మాత్రమే వాళ్ళ దృష్టిలో. అందుకే 33% రిజర్వేషన్ వచ్చినట్లయితే ఆయన ఉన్నటువంటి ఏరియాలో ఓల్డ్ సిటీలో కూడా ఆయన 33% ఉమెన్కి ఇస్తారు. ఉమెన్ వస్తారు. ఉమెన్ వస్తే ఆ మహిళ బయటకు పోయి రేపు ఎంపీ అయ్యి లేకపోతే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమెకి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆ మెల్లగా మహిళలందరినీ కూడా ఆమె అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరూ చైతన్యం కలిగిస్తే మా పరిస్థితి ఏంది? మేము వాళ్ళని పిల్లలుగానే బానిసలుగా చూస్తున్నాం కదా అని చెప్పి ఆయన బాధ. అందుకంటే వేరే ఏం లేదు. ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? సీట్లు పెరిగితే అందరికి పెరుగుతాయి, అంతే కదా. ఆయన సీట్లను తగ్గుతలేవు కదా. ఏ ప్రాంతంలో సీట్లను తగ్గ కదా. ఏం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత మజ్లిస్ సీట్ల విషయంలో ఏం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మేజర్గా? ఎలాగో అవి జనరల్ సీట్లు. ఇప్పుడు మహిళా బిల్లు పాస్ అయితే మహిళలకు కేటాయించబడతాయి. దానివల్ల వచ్చే మార్పు ఏముంటుంది? ఇప్పటిదాకా వాళ్ళు ఇంట్లో దాచిపెట్టినటువంటి మహిళ, వాళ్ళు ఇప్పటిదాకా ఆమెని వంటింటికి తర్వాత కేవలం బెడ్రూమ్కి మాత్రమే పరిమితం చేసి పిల్లల్ని కనేటువంటి యంత్రంగా చేసినటువంటి ఆ మహిళలందరూ ఇప్పుడు బయటకు వస్తారు. అసెంబ్లీకి రావాల్సిందే, పార్లమెంట్కి రావాల్సిందే. ఒకవేళ వేరే ఎక్కడన్నా నిలబెట్టాలనుకుంటే, ఇప్పుడైతే హైదరాబాద్లో ఒకటే పోటీ చేస్తున్నారు ఎంపీకి, ఇంకో దగ్గర చేయాలనుకుంటే వాళ్ళు వేరే దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ముస్లిం మహిళలు అయితే పెద్ద పెద్ద హోదాల్లో పెద్ద పెద్ద స్థాయిలో వస్తారు కదా. రేపు మా మహిళ ఎమ్మెల్యే అవుద్ది మన దగ్గర. వాళ్ళకి అది ఇష్టం లేదు. ఒక తలాక్ నిర్ణయంతో ఎంత మద్దతు వచ్చిందో ప్రధాని మోడీ గారికి, ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల కూడా అంతే మద్దతు వస్తుందా సార్? 100% వస్తుంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి నిర్ణయంలో అండ్ వీళ్ళ నిర్ణయంలో కూడా వీళ్ళు జిఎస్డిపి ప్రకారం చేయాలని చెప్పిందని ఆయన అసదున్ వయసు సపోర్ట్ చేస్తున్నారు. మేడం, జిఎస్డిపి అంటే ఏంది? రాష్ట్ర ఆదాయాన్ని బట్టి మీరు, రాష్ట్ర ఆదాయ వృద్ధిని బట్టి మీరు సీట్లు కేటాయించని అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంది? సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తున్నాయి, లేదా మా రాష్ట్రాల ఆదాయం ఎక్కువ ఉంది, మాకు ఎక్కువ సీట్లు రావాలా, ఆదాయం తక్కువ రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి. అంటే ఈయన ఉద్దేశంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి 1,00,000 కోట్లు ఆదాయం వచ్చిందని బయట ప్రచారం అవుతుంది. సో 1,00,000 కోట్లు నీకు ఒక 1000 ఓట్లు ఇవ్వాలా? ఏమీ లేనటువంటి మా నారాయణఖేడ్లో ఉన్నటువంటి, మా చౌకంపల్లిలో ఉన్నటువంటి ఒక నిరుపేదకి అయితే ఒక్క ఓటు అనే వాళ్ళకి ఒకటి కూడా ఇవ్వదు. అంటే 1 ఓట్ 1 వాల్యూ అని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ధనికులకి ఎక్కువ ఓట్లు, పేదలకి తక్కువ ఓట్లు అనేటువంటి ఒక పాలసీని రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు. మీనింగ్ అదే, ఆయన ఉద్దేశం అదే. హైబ్రిడ్ లో జీడిపి ప్రకారం తీసుకురావాలనేది, రాష్ట్ర జీడిపి ప్రకారం తీసుకురావాలని ఉద్దేశం అది. రాష్ట్ర ఆదాయం బట్టి మీరు సీట్లు ఇవ్వండి. మా తెలంగాణలో ఎక్కువ ఆదాయం ఉంది, మాకు సీట్లు ఎక్కువ ఇవ్వండి. మీరు ఆదాయం తక్కువ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకి సీట్లు తక్కువ ఇవ్వండి. అప్పులు అంటున్నారు కదా సార్, మరి అప్పులు ఆదాయ వృద్ధి ఎక్కువ ఉంది. అప్పులు అనేది వేరే పాయింట్, వేరే సబ్జెక్ట్. అయితే జిఎస్డిపి మా వేరే రాష్ట్రాలతో పోలిస్తే మా రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది, నార్త్ ఇండియాతో పోలిస్తే మా రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది అని ఉద్దేశం అది. అయితే నేనేమంటున్నా, నీ ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఎక్కువ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యశోద గారు కోటీశ్వరాలు అయితే మీకు 10 ఓట్లు, నేను పేదవాడిని అయితే నాకు ఒకటే ఓటు ఇస్తే మీ ఓటు అయ్యగానే 10 ఓట్లు పడ్డాడు, నేను ఓటు వేస్తే ఒకే ఓటు పడ్డట్టు అంటే ఎట్లా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. అంటే ఈ లెక్క ప్రకారం ముఖేష్ అంబానీకి లేకపోతే ఇంకొక కోటీశ్వరుడికి ఆయన వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు ఓటు వేస్తే 1,00,000 ఓటు వేసినట్టు లెక్క. అంతే కదా. 10 మంది ఓట్లు వేస్తే 10 లక్షల ఓట్లు పడ్డట్టు. ఊర్లో ఉన్నటువంటి రైతు పేద రైతు కూలే ఓటు వేస్తే ఒకటే ఓటు ఉంటుంది.
ఇది 1 ఓట్ 1 వ్యాలీకి ఎంత ఎంత విరుద్ధమైనటువంటి ఆలోచన ఇది. ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసేటువంటి పరిస్థితి పద్ధతి అనేది ఇది. ఆయన కేవలం దీన్ని వ్యతిరేకించడం కోసం ఒక ఇల్లాజికల్, రాజ్యాంగ విరుద్ధమైనది, ఎలాంటి అశాస్త్రీయమైనటువంటి ఒక ఆలోచనని ఆయన తీసుకొచ్చిండు. ఇది పూర్తిగా దేశ సమాఖ్యకే ఒక పెద్ద గొడ్డలు పెట్టి లాంటి ఆలోచన తీసుకొచ్చింది. బయట అంతా నవ్వుతున్నారు అందుకే మేధావులందరూ కూడా. ఇది డబ్బులు ఎక్కువనే అని చెప్పి ఎక్కువ ఓటు, డబ్బులు తక్కువనే అని తక్కువ ఓటు ఉన్నారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారికి ఎవడ సలహా ఇచ్చింది నాకు తెలియదు. ఒకవేళ జీడిపి ప్రకారమే ఓట్ల సంఖ్యలను సీట్ల సంఖ్యను పెంచాలంటే ఫస్ట్ థింగ్ చెప్తా, రెండు చాలా పెద్ద ప్రమాదాలు ఉండేనా. కనీసం ఆయన ఎందుకు ఆలోచించలేదో నాకు తెలియదు రేవంత్ రెడ్డి. ఫస్ట్ జీడిపి ప్రకారమే రాష్ట్రాలకి సీట్లు పెంచితే నీ తెలంగాణ నెంబర్ 1 ఉండదు, మహారాష్ట్ర నెంబర్ 1 ఉంటుంది, తర్వాత తమిళనాడు ఉంటుంది, తర్వాత హర్యానా ఉంటుంది. ఆ లిస్టులో మనది కూడా ఉంటుంది తెలంగాణ. కానీ మన నెంబర్ 1 లేము. మహారాష్ట్రకి ఎక్కువ వస్తాయి మరి అట్లా అనుకున్నప్పుడు. మొదటిది. రెండోది, జీడిపి ప్రతి సంవత్సరం ఒకేలాగా ఉండదు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వర్షాలు పడి ఉంటే మంచి పంటలు పండుతాయి. మంచి పంటలు పండితే ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఒక వరదలు వచ్చి మొత్తం పంటలు కొట్టుకుపోయారు అనుకోండి, అంటే పంటలు పండి ఆదాయం పెరిగినప్పుడేమో సీట్లు ఎక్కువైతాయి. పంటలు తగ్గిపోయి వర్షాలు వచ్చి వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం నష్టపోతే సీట్లు తగ్గిపోతాయి. అంటే ఎవ్రీ ఇయర్ సీట్లు పెంచుతూ తగ్గిస్తూ ఉండాలా? ఏం లాజిక్ ఇది రేవంత్ రెడ్డి? ఇది పూర్తిగా చాలా రాజ్యాంగ విరుద్ధం, ఇది ఇల్లాజికల్. ఇది సార్, తమిళనాడు సీఎం స్టాలిన్ ఏకంగా ఈ పేపర్లను తగలబెట్టిన పరిస్థితి. ఎందుకు సార్ ఇంత తీవ్ర వ్యతిరేకత స్టాలిన్ కి? ఇది నిజానికి ఇప్పుడు మీరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మన రాష్ట్ర సీఎం కి అర్థమే కాలేదు అని. స్టాలిన్ కి ఏమైందంటారు? ఎందుకు ఇంత వ్యతిరేకత? ఒకటి, తమిళనాడు ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి లెటర్ రాశారు. తమిళనాడు, కేరళ, తర్వాత తెలంగాణ, కర్ణాటక, వీళ్ళందరూ కూడా, కర్ణాటక తెలంగాణ అయితే కాంగ్రెస్వి, కేరళ అండ్ తమిళనాడు అయితే బీజేపీయేతర పార్టీలు, అవి ఎన్డీఏకి విరుద్ధమైనటువంటి పార్టీలు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. మీకు విషయం తెలుసా? ఒకవేళ ఈయన అన్నట్టు తీసుకొస్తే, జిఎస్డిపి ప్రకారం తీసుకొస్తే మరి కేరళ నష్టపోతుంది కదా. కేరళలో ఇప్పుడు ఉన్నటువంటి 20 సీట్లలో వాళ్ళకు 2-3 సీట్లు తక్కువ వస్తాయి. 30 సీట్లు అవుతున్నాయి ఇప్పుడు కేరళకు ఉన్నటువంటి సీట్లలో ఇప్పుడు 20 ఉంటే 30 అవుతున్నాయి. కానీ వాళ్ళు ఇచ్చే లెక్క ప్రకారం ఇంకా 3-4 సీట్లు తక్కువ అవుతాయి. రేవంత్ రెడ్డి చెప్పిన మాట అంటే పినరాయి విజయన్ గారు రేవంత్ రెడ్డి చెప్పే హైబ్రిడ్ ప్రకారం, ముఖ్యంగా దీని ప్రకారం జిఎస్డి ప్రకారం సీట్లు తీసుకొస్తే నీకు సీట్లు తక్కువ వస్తాయి. మొదటిది. రెండోది, వీళ్ళిద్దరు కూడా ఆలోచన ఏంటి అంటే కేవలం భారతదేశాన్ని సౌత్ నార్త్ ఒక ఎమోషన్ తీసుకొచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, దేశం ఐక్యంగా బలంగా ఉండకూడదు, దేశం అస్థిరంగా ఉండాలా. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశంలో వచ్చి సెటిల్ కావాలనుకుంటున్నారు. వ్యాపారవేత్తలందరూ కూడా ఇక్కడ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకు? ప్రశాంతంగా ఉంది, బాగా డెవలప్ అవుతుంది, మంచి ఇన్ఫ్రా ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఊహించారా? ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఒక ట్రైన్ అనేది ఒక బార్డర్ వరకు ఆగిపోతుండే. ఈరోజు మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా తిరుగుతున్నది ట్రైన్. ఎన్ని టన్నెల్స్ వచ్చినాయి, ఎన్ని బ్రిడ్జెస్ వచ్చినాయి, ఎన్ని రోడ్లు వచ్చేసినాయి, అద్భుతమైన వచ్చినాయి. తర్వాత బుల్లెట్ ట్రైన్ రాబోతుంది ఈరోజు. మనం ఊహించారు ఎప్పుడన్నా? మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎన్ని వచ్చినాయి ఈరోజు? ఇంత డెవలప్మెంట్ ఉంటే వాళ్ళకి ఇది చూసి తట్టుకోలేక మనం ఇంత గొప్పగా ఉంటే నరేంద్ర మోడీ పేరు వస్తుంది. నరేంద్ర మోడీ పేరు రావట్లేదు అబ్బా, భారతదేశం మొత్తానికి పేరు వస్తుంది, నువ్వు ముఖ్యమంత్రి నీకు కూడా పేరు వస్తుంది. వాళ్ళు కేవలం ఈ భారతదేశ అభివృద్ధిని చూసి తట్టుకోలేక, మోడీ గారి నిర్ణయాలు చూసి తట్టుకోలేక వ్యతిరేకిస్తుంది తప్ప వాళ్ళు మాట్లాడదానిలో కింద కూడా లాజిక్ లేదు. సార్, ఇంకొక విమర్శకు మీరు ఆన్సర్ చేయాలి. ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి కూడా బీజేపీ అంత నల్లేరు మీద నడకలాగైతే విజయం దక్కలేదు, సపోర్ట్ కావాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ ముందు ఏదైతే రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకుని గెలవటానికే ఈ స్టంట్ తప్ప మిగతా ఏ రీజన్ లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? నిజమే కదా, బీజేపీ కష్టసాధ్యమైన పరిస్థితుల్లోనే గెలిచింది లాస్ట్ టైం, సునాయాసంగా అయితే గెలవలేదు. మరి ఇది ఎలక్షన్ స్టంట్ అని ఎందుకు అనుకోవద్దంటారు? యశోద గారు, మొన్న లాస్ట్ టైం కూడా బీజేపీ, సరే ఏ పార్టీ అయినా ఎక్కువ టార్గెట్ ఎక్కువ పెట్టుకుంటాం, మనిషి ఎప్పుడు టార్గెట్ ఎక్కువ పెట్టుకొని పని చేస్తేనే మేము ఆ టార్గెట్ దగ్గర వరకు పోగలుగుతాం. ఒక స్టూడెంట్ నాకు 100% మార్కులు రావాలి అని చెప్పి 100% మార్కుల టార్గెట్గా చదివితేనే 90, 99, 98 మార్క్స్ వస్తాయి, 95 మార్క్స్ వస్తాయి. సో బీజేపీ కూడా అప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని మేము పనిచేసాం. దాని అంత దూరం రీచ్ కాకపోయినా అధికారంలో మేమే వచ్చినాం, మొదటిది. రెండోది, ఆ ఇండి కూటమి మొత్తం కలిపిన, కాంగ్రెస్ లీడ్ చేసేట ఇండి కూటమి మొత్తం కలిపినా కూడా మా బీజేపీకి వచ్చిన సీట్లు కూడా రాలే కదా. వాళ్ళు పదే మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని అనడం వదిలేయండి, మేము ఎన్డీఏ కూటమి గెలిచింది,
మేము కొత్తగా ఇంకా ఎన్డీఏ కూటమిలో తక్కువబడి ఇంకా వేరే వాళ్ళ దగ్గర ప్రాధాన్యపడి తెచ్చుకోలేదు. మేము ముందు అనుకున్న వాళ్ళే కలిసి మేము ఎన్డీఏ కూటమిలో ప్రీ అలయన్స్లో ఉన్నోళ్ళు ఎలక్షన్ కంటే ముందు పెట్టుకున్నటువంటి పొత్తుల్లో భాగంగా మా గెలిచిన వాళ్ళతోనే మేము ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినాం. చంద్రబాబు నాయుడు గారు మాతో ముందే ఉన్నారు, కలిసే పోటీ చేసినాం. నితీష్ కుమార్ గారితో కలిసే పోటీ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా కలిసి మా వాళ్ళందరూ పాత అలయన్స్ వాళ్ళందరూ కూడా పాత మిత్రులే. కాబట్టి భారతీయ జనతా పార్టీకి గెలిపే లక్ష్యంగా పనిచేసే అవసరం లేదు మొదటిది. రెండోది, భారతీయ జనతా పార్టీ మా ప్రాథమిక సిద్ధాంతం ఏంటి తెలుసా యశోద గారు? నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మాకు దేశమే ముందు, మా ప్రాధాన్యత ఫస్ట్, మా ప్రథమ ప్రాధాన్యం దేశం, రెండో ప్రాధాన్యత పార్టీ, మూడో ప్రాధాన్యం వ్యక్తిగతం. ఇది మా భారతీయ జనతా పార్టీ యొక్క మా ప్రాథమిక సూత్రం. మాకు బోధించేది, మాకు చెప్పేది, మాకు ట్రైనింగ్ క్లాసులో చెప్పేది. కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్, పార్టీ సెకండ్, నేషన్ లాస్ట్ వాళ్ళకి. కాబట్టి మాది అట్లా కాదు. ఇంకోటి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం చేయదు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని మాత్రమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంది తప్ప ఇది కాదు. సార్, ఫైనల్ క్వశ్చన్. ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు ఇదొక వివక్ష అని ఫీల్ అవుతున్న వాళ్ళకి, లేకపోతే దూరం పెంచే ప్రక్రియ ఇది అని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఒక క్లియర్ కట్, ఒక అర్థం వచ్చే విధంగా ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాటలు విని దయచేసి మీరు అపోహలపడొద్దు. రేవంత్ రెడ్డి గారు తెలుగు ప్రజల్లో ఒక అపోహని, ఆందోళనని సృష్టించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, భారతదేశం మీరు అభివృద్ధిలో దూసుకోబోతుంది, దానివల్ల మోడీ గారికి పేరు వస్తుంది, నాకేం వస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి ఏం వస్తలేదు అని చెప్పి దీన్ని విచ్ఛిన్నం చేసి డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతో మాత్రమే ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన ఆలోచనలు అన్నీ కూడా భారతదేశానికి, రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకి విరుద్ధంగా ఉన్నాయి. ఆయన చెప్పేది ఏది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఒకసారి 50% జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు. 50% జనాభా ప్రాతిపదికన చేయాలనుకున్నా కూడా యూపీ, ఎంపీ, బీహార్ రాష్ట్రాలకి సీట్లు ఎక్కువ వస్తాయి. మళ్ళీ 50% ఆదాయం ప్రకారం చేయాలంటాడు. 50% ఆదాయం, 50% జనాభా, 50% జీడిపి ప్రకారం చేయాలంటే అట్లా సాధ్యమవుతుందా? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. ఏదో ఒకటే ప్రాతిపదికన తీసుకోవాలా, జనాభా ప్రాతిపదికన తీసుకోవాలా. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే తెలంగాణలా కాదు, సౌత్ ఇండియా రాష్ట్రాలకి ఈ నష్టం జరుగుతుందని మోడీ గారు గుర్తించారు. కాబట్టి కేవలం ఉన్న సీట్లలో 50% సీట్లు పెంచితే ఆ ఉత్తరాది వాళ్ళకి నష్టం జరగదు, దక్షిణాది వాళ్ళకి నష్టం జరగదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక లైన్తో నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తర్వాత ఈరోజు ఈ ఎంపీ సీట్లు ఒకటిసారి 120 అయిపోతుంది సార్. యూపీ సీట్లు ఒకటిసారి 120 అవుతాయి అంటున్నారు. యూపీకి 80 సీట్లు పెట్టింది ఎవరు? ఉత్తరాఖండ్తో కలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఉండే. అప్పుడు సరే, ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి మిగిలిన 80 సీట్లు, ఆ 80 సీట్లు ఇచ్చింది ఎవరు? అప్పుడు డీలిమిటేషన్ 80 సీట్లు వాళ్ళకు ఆ ప్రాంతానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. అంటే మీరైతే నిర్ణయం తీసుకుంటారు, మమ్మల్ని అయితే అక్కడ ఉన్నటువంటి రేషియోని అట్లనే కాపాడుతూ వేరే రాష్ట్రాలకు డిస్టర్బెన్స్ కాకుండా ఉండేందుకు 50% పెంచితే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా కేవలం దీన్ని వ్యతిరేకించడం తప్ప దానికి ఏమాత్రం లాజిక్ లేదు, ఏమాత్రం శాస్త్రీయత లేదు. శాస్త్రీయబద్ధంగా జరుగుతున్నటువంటి 50% సీట్ల పెంపు అనేది దీన్ని అందరూ అంగీకరించాలా, అందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి మాటల్లో మా ఆందోళన ఎవరు కూడా పోవద్దని కోరుతున్నారు. రెండోది, యశోద గారు, ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళు ఇప్పుడు ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది ఇప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లో వాళ్ళకి ఓబీసీ కోటా కూడా కేటాయించాలని చెప్పి అంటున్నారు. ఈ మధ్య కొత్త వాదన తీసుకొచ్చారు. 100% దాన్ని మేము వ్యతిరేకించాం. మేము కూడా చట్టసభలో అది కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు మహిళలకు 33% ఇస్తా అంటేనే వ్యతిరేకిస్తున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అన్ని అండ్ల కూడా కుల ప్రాతిపదికన రావాలంటే దాన్ని ఇంకెంత కూడా వేస్తారు మీకు తెలుసు. మొదటి. రెండోది, ఇంకోటి, నెక్స్ట్ సెన్సెస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్లో అప్పుడు వచ్చినటువంటి సీట్లు వస్తాయి కదా, సీట్ల నెంబర్లు వస్తాయి కదా, ఆ నెంబర్లలో మీరు బిల్ సపోర్ట్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 850 వచ్చిన తర్వాత అలా ఓబీసీ కోట రానియండి. ఓబీసీ కోట వచ్చినప్పుడు తీసుకుందాం. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నావు, నీకు ఇంత ఇస్తున్నా అన్నాం, దీనికి తక్కువ వచ్చినప్పుడు ఇవ్వాలా, పచ్చడి ఇచ్చినప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఉన్నటువంటి దీని అయితే తీసుకుందాం. తర్వాత మనకు పచ్చడి, తర్వాత మనకి ఇంకా సాంబార్ గింబార్ వచ్చింది, మళ్ళీ అప్పుడు అందులో యాడ్ చేసుకుందాం. అంతేకాని నువ్వు ఇప్పుడు మొత్తానికి ఇప్పుడే కాలడ్డు పెట్టి ఇంకేదో ఒక ఆ కోట ఈ కోట అని కాకుండా 100% దీనికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందరి మద్దతు ఇవ్వాలా. మిగతా కోటా కూడా యాడ్ చేయాలంటే దానికి టైం పడుతుంది. అది కూడా రావాలని కోరుకుందాం. కానీ దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తాం, రావాలని కోరుకుంటాం. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు ఇది కోటా యాడ్ చేసిన మరుక్షణం ఇంకొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్నట్టు కొన్ని కోటాలు యాడ్ చేయాలి, బీసీ కోటాలు, వెనుకబడిన వర్గాల కోట యాడ్ చేయాలని ఇంకో వర్గం వ్యతిరేకిస్తే మొత్తం అయిపోతుంది కదా. అవును. సో వాళ్ళకి కన్విన్స్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, మహిళలకు కూడా ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మహిళలు అంటే కేవలం ఉన్నత వర్గాల మహిళలు, ఉన్నత వర్గాల ఆడబిడ్డలే చట్టసభలో రావాలని కోరుకోవట్లేదు. మేము ఎస్సీ మహిళలు బయటకు రాదా, దళిత మహిళలు చట్టసభలకు రావాలా, దళిత గిరిజన మహిళా బిడ్డలు కూడా చట్టసభలో రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఆ విధంగా చట్టసభ ఇప్పుడు బిల్ రాబోతుంది. కాబట్టి దయచేసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ఆ మాటలకు అపోహ చెందద్దు, ఆందోళన చెందద్దు. ఆయన కేవలం దురుద్దేశంతో చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి వాదనలో పసలేదు, శాస్త్రీయత లేదు, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇది అందరూ కూడా వ్యతిరేకించాలా. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ 50% రేటుతో ఎవరికి నష్టం జరగదు, సౌత్ ఇండియాకి ముఖ్యంగా నష్టం జరగదు. కాబట్టి దీని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ యశోద్ గారు.